ఇంకోటి నూతన పాటల పుస్తకం నుంచి ఎవరికం కావాలా? నూతన పాటలు ఉన్నాయా? షేర్ చేసుకున్నాను. ఆరాధించుటకు కూడి వచ్చితిని, ఆశీర్వదించిన కృపగల మా తండ్రి, దయగల మా తండ్రి. ఆరాధించుటకు కూడి వచ్చితిని, ఆశీర్వదించిన కృపగల మా తండ్రి, దయగల మా తండ్రి. పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసులతో ప్రార్థన చేసెదము, పాటలు పాడెదము. పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసులతో ప్రార్థన చేసెదము, పాటలు పాడెదము. పూర్ణ వివేకముతో మా పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మా పూర్ణ బలముతో పూజ్యనీయుడవు నిన్నే ప్రస్తుతించెదమయ్యా, పూజ్యనీయుడవు నిన్నే ప్రణతించెదమయ్యా. ఆరాధించుటకు కూడి వచ్చితిని, ఆశీర్వదించిన కృపగల మా తండ్రి, దయగల మా తండ్రి. మా పాత జీవితములో మార్చిన మా దేవా, మంచి మార్గమందు నన్ను నడుపుచున్నవాడా. మా పాప జీవితములో మార్చిన మా దేవా, మంచి మార్గమందు నన్ను నడుపుచున్నవాడా. మరువగలవని ఎంతో ప్రేమ మారని మహదేవా, మరువగలవని ఎంతో ప్రేమ మారని మహదేవా. మోక్ష ప్రదాతవు నిన్నే మహిమ పరుతుమయ్యా, మోక్ష ప్రదాతవు నిన్నే మహిమ పరుతుమయ్యా. ఆరాధించుటకు కూడి వచ్చితిని, ఆశీర్వదించిన కృపగల మా తండ్రి, దయగల మా తండ్రి. ప్రతి ఆదివార దినము ప్రభు రాత్రి భోజనమును, ప్రభు ఆజ్ఞను పాటించి ప్రభు త్యాగము గుర్తెరిగి, ప్రతి ప్రభు ఆజ్ఞను పాటించి ప్రభు త్యాగము గుర్తెరిగి, ప్రచురింతుము ఇలలో నీ మహాబలతిశయము, ప్రచురింతుము ఇలలో నీ మహాబలతిశయము. పరిశుద్ధ దేవుడు నిన్నే ప్రస్తుతింతుమయ్యా, పరిశుద్ధ దేవుడు నిన్నే ప్రస్తుతింతుమయ్యా. ఆరాధించుటకు కూడి వచ్చితిని, ఆశీర్వదించిన కృపగల మా తండ్రి, దయగల మా తండ్రి. అపోస్తల బోధనే
అనుసరించదాము ఆత్మతో సత్యముతో ఆరాధించదము అనుసరించదము ఆత్మతో సత్యముతో ఆరాధించదము అభివృద్ధి నుండి కొలది కానుకలిచ్చదము అభివృద్ధి నుండి కొలది కానుకలిచ్చదము అంగీకరించు మా దేవా మా కృతజ్ఞతాస్తుతులు అంగీకరించుము మా దేవా మా కృతజ్ఞతాస్తుతులు ఆరాధించుటకు కూడి వచ్చితిమి ఆశీర్వదించిన కృపగల మా తండ్రి దయగల మా తండ్రి కృపగల మా తండ్రి దయగల మా తండ్రి. దయచేసి అందరూ పాడాలండి. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థించడానికి ఎలాగైతే అవకాశం ఉందో పాడటానికి అవకాశం ఇచ్చారు దేవుడు. పాత పుస్తకం నుంచి 78వ కీర్తన పాడుతున్నాం. దయచేసి గంభీరంగా పాడదాం. 78వ కీర్తన అందరికి వచ్చు. నా నోట కృత పాట నా యేసు ఉంచెను నా నోట కృత పాట నా యేసు ఉంచెను ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా హల్లెలూయా ఆయననే పాడెదను జీవిత కాలమంతా నా నోట కృత పాట నా యేసు ఉంచెను పాపపు బురద నుండి లేవనెత్తెను జీవ మార్గమున నన్ను నిలవబెట్టెను జీవ మార్గమందు నన్ను నిలవబెట్టెను ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా హల్లెలూయా ఆయననే పాడెదను జీవిత కాలమంతా నా నోట కృత పాట నా యేసు ఉంచెను తల్లి తండ్రి బంధు మిత్రు జీవమాయనే నిందను ధరించి ఆయన మహిమను చాటెదా ధరించి ఆయన మహిమను చాటెదా ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా నా నోట కృత పాట నా యేసు ఉంచెను వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను కష్ట నష్టములు బాపి శుద్ధీకరించెను
ఆదుకోలేము. కష్ట నష్టములు దాపి శుద్ధీకరించే ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నన్ను కృతపాత నా యేసు పెంచెను. ఇహలోక శ్రమలు నన్ను ఏమి చెయ్యును, పరలోక జీవముని వాంఛించెదను. ఇహలోక శ్రమలు నన్ను ఏమి చెయ్యును, పరలోక జీవముని వాంఛించెదను. పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోట కొత్త పాట నా యేసు పెంచెను. మంచిది. మనందరం నిలబడి, అందరూ నిలబడి మన విధేయత తండ్రిని దేవునికి తెలియజేయలాగా, మన తగ్గింపు మనసు కలిగి ఆయనకు లోబడిలాగా కొత్త పాత పుస్తకంలోంచి 150 కీర్తన పాడుకుందాం. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయే ఆవిరి వంటిది, కలకాలమేమి ఉండిపోవు మురిసిపోకునేస్తమా. లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా. కలకాలమేమి ఉండిపోవు మురిసిపోకునేస్తమా. లోకం శాశ్వతము కాదు మురిసిపోకు మిత్రమా. మనిషి మాయన్న తమ్మకు గనందగా దేవుడే దిక్కు. మనిషి మాయన్న తమ్మకు గనందగా దేవుడే దిక్కు. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయే ఆవిరి వంటిది. పుట్టు తెలుసుకున్నది నీ లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరలోకముందని. లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరలోకముందని. పుట్టుక చావుల మధ్య జీవన పయనంలో పరమ తండ్రి చిత్తమెరిగి నడుచుటయే మానవ ధర్మం. పుట్టుక చావుల మధ్య జీవన పయనంలో పరమ తండ్రి చిత్తమెరిగి నడుచుటయే మానవ ధర్మం. మనిషి మాయ మతమ్మకు గనందగా దేవుడే దిక్కు. మనిషి మాయ మతమ్మకు గనందగా దేవుడే దిక్కు. మనిషి బతుకు ఏ పాటిది, మాయమయే ఆవిరి వంటిది. మన్నైనది మరణమంటికి చేరును, ఆత్మచానులై చేసిన తండ్రి కొరకు చేరాలి. మన్నైనది మరణమంటికి చేరును, ఆత్మచానులై చేసిన తండ్రి కొరకు చేరాలి. శరీరానుసారులైతేను
గతి నరకమే, ఆత్మానుసారులకే పరలోక రాజ్యము. శరీరానుసారులైతే ముందు గతి నరకమే, ఆత్మానుసారులకే పరలోక రాజ్యము. మనిషి మాయమ్మ తమ్మకు ధనందగా దేవుడే దిక్కు, మనిషి మాయమ్మ తమ్మకు ధనందగా దేవుడే దిక్కు. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయే అవిరి వంటిది. ఎందర మహానుభావుధీరులు, మరెందరో భూములేను రాజాను, ఎందరో మరెందరో భూములేను రాజానులు. మరణ మందినారు, మట్టికి చేరారు, మరి ఎవలేదు క్రీస్తు ఒక్కడే పునరుత్థానుడు. మనిషి మాయ మతమతు ధనందగా దేవుడే దిక్కు, మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయే అవిరి వంటిది. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయే అవిరి వంటిది. నీ ఘనఘనతల మీద నా గర్వమును, బలియాగాలు బలే మూఢనమ్మకాలు. నీ ఘనఘనతల మీద నా గర్వమును, బలియాగాలు బలే మూఢనమ్మకాలు. మోక్ష సాధనాలు కావు, నరకమును తప్పించవు. ముక్తి మార్గమైన క్రీస్తు మాటలే నిత్య జీవము. మనిషి మాయ మతమతు ధనందగా దేవుడే దిక్కు, మనిషి మాయ మతమతు ధనందగా దేవుడే దిక్కు. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయే అవిరి వంటిది. కలకాలమే ముగుండిపోగు మురిసిపోకునే సమ, లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమ. మనిషి మాయన్న తమ్మకు ధనందగా దేవుడే దిక్కు, మనిషి మాయ దేవుడే దిక్కు. మంచిదండి, మనందరూ కూర్చున్నాం. అన్ని విషయాల్లో ఘనత మహిమ ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కలుగునగాక. ఈ దినముగా ఏర్పరచుకున్న లేఖన పాఠం గురించి మనం మాట్లాడుకుందాం. పాత నిబంధన పాఠ్యభాగం నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34 నుండి 35 వరకు బ్రదర్ గురుగారావు గారు చదువుతారు. తదుపరిగా నవీన్ గారు వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయము 47 నుండి 48 వరకు చదువుతారు. ఈ ఆరాధన దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగం నుండి సామెతలు 3వ అధ్యాయము 34, 35 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. అపహాసకులను ఆయన అభాసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ఈ వాక్యం ఇంతపర్యం. తదుపరిగా నవీన్ గారు వచ్చి పాఠ్యభాగం చదవలసిందిగా. 2వ పాఠ్యభాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 47 నుంచి 48 వరకు ఈ విధంగా రాయబడింది. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేది.
తదుపరిగా పత్రిక నుండి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం ఈ రీతిగా రాయబడింది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయుట ఎందేగాక తలపెట్టు కూడా మొదటి వారి వినేలా మీకు మేలు. వాక్యం పర్యంతం. మరి దేవుడు అనుకూల సమయంలో ఈయన కాలంలో దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ హృదయాలు మన 3 విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. 1 మనస్సు, 2 హృదయము, 3 ఆత్మ. ఈ 3 విషయాల్లో పరిశీలన చేసుకోవడానికి ఇక్కడ వస్తున్నాం. కనుక అందరూ కేంద్రీకరించి సందేశానికి లోబడాలి. సందేశ విషయంలో యేసుక్రీస్తు గొప్పవాడు, ఎవరో ఎక్కువ కాదు తక్కువ కాదు. అన్ని విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మహిమ కలుగుతాడు. మరి సమయాన్ని బెదరగారావు గారు వచ్చి నడిపిస్తారు. చాలా శ్రద్ధగా వినండి. తదుపరిగా నవీన్ గారు వచ్చి వాక్ సందేశం నడుపుతారు.